సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కొండా సుస్మిత సురేఖ వల్ల అధిష్టానానికి కొత్త తలంపులు వస్తాయని మంత్రులు భావించారు. ఇక మంత్రి పదవి నుంచి కొండా సురేఖ నుంచి తప్పించాలని కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, దాదాపుగా ఈరోజు సిఎల్పి మీటింగ్లో 20 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేదా బర్తరఫ్ చేయాలి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించినట్టుగా తెలుస్తోంది. దీంతో వరంగల్ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రవిచంద్ర, కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో మంటలు చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఉన్నతిగా మారిన వారి పదవుల నుంచి తప్పించాలని చెప్పేసి సీఎం పై అనవసరంగా ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తన కూతురు కుమార్తె అయిన సుష్మిత మాట్లాడిన మాటలకు కొండ సురేఖ బాధ్యత వహించాలని చెప్పేసి దానిపైన ఖండించాలి, లేదంటే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇటు సిఎల్పిలో ఈ రోజు జరిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మీటింగ్ లో వారు ఒక బహిరంగంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండ సుష్మిత బహిరంగ చేసిన వ్యాఖ్యలను సరికాదని చెప్పేసి పదవులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నారు. అదే కాకుండా ఆమె వ్యాఖ్యలను తమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మంత్రి కొండ సురేఖ తన కుమార్తె సుష్మిత మాట్లాడిన మాటలను ఖండించాలి, లేదంటే దానిపై డిమాండ్ చేస్తూ, అదే కాకుండా ఏదైనా సమస్య ఉంటే సిఎల్పి సమావేశంలో పిసిసి సమావేశాలు కానీ మాట్లాడాల్సిన సూచించారు. అదే విధంగా సీఎం పై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీలో ఉండే నేతలు సీఎం నిర్ణయం తప్పుపడుతున్నారు, సరికాదని చెప్పేసి పేర్కొన్నారు. అదే కాకుండా కొండ సురేఖ వివాదాస్పద నిర్వహణపై మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆమె ఇచ్చిన ఏదైతే నిన్న ఇచ్చిన సంజయ్ నోట్లో కూడా, ఎందుకంటే తన కూతురు తన ఇష్టాభిప్రాయాలు ఎవరి ఇష్టాభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ నేను లేను కదా అక్కడ అని చెప్పేసి నేను చెప్పలేను, నేను బాధ్యత వహిస్తానని చెప్పేసి లెటర్ అంటే క్రమశిక్షణ కమిటీకి మల్లు రవికి పంపించడం జరిగింది. అయినా కూడా దానిపైన కూడా తప్పుగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా కూడా ఇక్కడ కొండ సురేఖకు ఇప్పుడు మద్దతుగా అయితే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కూడా ఆమెకు మద్దతుగా లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే రేవంత్ ప్రకాష్ రెడ్డి ఒక 80 ఏళ్ల వయసు గల పెద్ద వ్యక్తిని కూడా అలా డైపర్ వేసుకుంటా అనడం పైన కూడా చాలా వరకు తప్పు పట్టడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు రేవంత్ రెడ్డిని కళ్ళకు నెత్తికెక్కాయని సుష్మిత పటేల్ చెప్పడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఈ రోజు సుష్మిత పటేల్ మళ్ళీ మాట్లాడుతూ కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, నాకు కాంగ్రెస్ పార్టీతోనే ఎవరితోని నాకు విభేదాలు లేదు, నాకు కొండ దంపతుల కొండ సుష్మిత పటేల్ అయిన నాకు రేవంత్ రెడ్డికి మరియు రేవంత్ ప్రకాష్ రెడ్డి మధ్యన మా మధ్యన ఈ యొక్క వైరం నడుస్తుంది. ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఏఐసీ గానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇటు రాష్ట్ర నాయకులు అందరితో మాకు సరైన సంబంధాలున్నాయి, ఈ యొక్క ఇద్దరితోనే మాకు వైరం ఉందని చెప్పేసి ఈ రోజు కూడా మళ్ళీ సుష్మిత పటేల్ చెప్పడం జరిగింది. దీనిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసిన జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న నాయకులు కూడా వారిని ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి వెంబడే తక్షణమే కొండ సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేదంటే ఆమెను బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఇటు జిల్లా నాయకులు కూడా కోరుకోవడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఇక్కడ ఈ రోజు వరంగల్లో కొంతమంది నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, సురేఖ సుష్మిత కొండ మురళి సురేఖ దంపతులకు సంబంధించిన కూతురైన సుష్మిత అట్లా మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో కూడా మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె వ్యక్తిగత సహాయకుడైన సుమంత్ ను కూడా నిన్న అతని పైన కూడా మరొక బెదిరింపు కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పైన కూడా మరికొన్ని సెక్షన్లు పెట్టి అతన్ని కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసుకు సంబంధించి మరి తిప్పడి ఉందా అని చెప్పేసి దానిపైన కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు చెప్పలేని పరిస్థితిలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడైతే సుమంత్ ఎవరైతే పిఏ ఉన్నారో ఆ పిఏను అప్పుడు పైన కూడా అతను కూడా అప్పుడు తుపాకీ పెట్టి కొంతమందిని వ్యాపార వాణిజ్య వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపులకు సంబంధించిన దాంట్లో కూడా అప్పుడు కూడా ఇలానే నోరు పారేసుకొని మాట్లాడేది, కానీ అప్పుడు సీఎం పెద్ద మనసు వేసుకొని క్షమించి వదిలేశారు. కానీ ఇప్పుడు అలా చేయడం వల్ల, ఎందుకంటే సుష్మిత పటేల్ గారికి అవకాశం ఇచ్చేంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా చూస్తే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి అయితేంది, ఇటు ఇంకో చిన్నపరెడ్డి ఇంకో ఎమ్మెల్యే కూడా అతనైనా కూడా
ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి వీళ్ళని ఎంబడే బర్తప్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ముఖ్యంగా సీఎం సీఎం ను బలహీనపరిచేందుకు ప్రతిపక్షాలకు కూడా కుట్ర, ప్రతిపక్షాలు కూడా వీటిని అమలు చేస్తారని చెప్పేసి, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో కూడా మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన పార్టీలో మన దాంట్లో మనం ఏదన్నా కూర్చొని మాట్లాడుకొని సమస్య సద్దుమనించుకోవాలి, కానీ బహిరంగం చేసుకోవడంతో పాటు ఇలా ప్రతిపక్షాలకు కూడా అవకాశం దొరుకుతుందని చెప్తున్నారు. కాకపోతే ఎందుకంటే ఇక్కడ సుష్మిత ఇట్లా మాట్లాడడం వల్ల కొండ సురేఖ, కొండమూర్లి ప్రోజ్వలం ఉందా, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన వారి ప్రోజ్వలం ఉందా అని చెప్పేసి దానిపైన కూడా విచారణ చేపట్టనున్నారు. లేదంటే మరి ఇప్పుడు వీరు ఇట్లా తెగించి మాట్లాడడం వల్ల కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఒకటే ఆలోచన వస్తుంది, వీరు మళ్ళీ పార్టీ మారుతారు అని చెప్పేసి ఒక ఉద్దేశంగా కూడా ఉంది. ఎందుకంటే గతంలో వీరు స్టార్టింగ్ నుంచి వీళ్ళ ఒక రాజకీయ జీవితం ప్రారంభమైన గత 25-30 సంవత్సరాల నుంచి కూడా తొలుత స్టార్టింగ్ అప్పుడు ఉన్న ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడైన ఎర్రవెల్లి దయాకర్ అప్పుడు టీడీపీలో ఉండేది, అప్పుడు వాళ్ళతో పాటు వీరు టీడీపీలో ఉండి అప్పుడు అక్కడ వీరికి పడక అప్పుడు అలా ఉన్న చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శలు చేసి బయటికి వెళ్ళడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం అప్పుడు ఉన్న కాంగ్రెస్ సంబంధించిన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులను కూడా అటు ఉన్న సీఎం రోషయ్యతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి పైన కూడా విమర్శలు చేసి పార్టీలోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ పార్టీలో కూడా వారికి ఉన్న లావాదేవీల మధ్యలో కొంచెం గొడవలు జరగడంతో పాటు అప్పుడు కూడా జగన్ కూడా విమర్శిస్తూ మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు కేసీఆర్ దగ్గరికి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా అప్పుడు వీరికి ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులతో పాటు ఎవరితో కూడా వీళ్ళకి పుస్తకపోవడంతో పాటు అందులో కూడా మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన విమర్శలు చేస్తూ మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా గత 2.5 సంవత్సరాల నుంచి ఉంటూ మంత్రి పదవి అనుభవిస్తూ పార్టీలో ఉండి ఒక బర్నింగ్ స్టార్ గా వెలుగుతున్న ఒక సురేఖ ఆమె కూతురు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఇటు జిల్లా నాయకులు కానీ ఇటు ఉన్న రాష్ట్ర నాయకులు చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో చూస్తే వీరిని తక్షణం బర్తప్ చేయాలి, లేని వేళల మళ్ళీ ఎందుకంటే సీఎం ఇప్పుడు మరియు 1-2 డేస్ లో రానున్నారు. ఎందుకంటే తన అమెరికా పర్యటన కూడా రద్దయింది కాబట్టి సీఎం ఇప్పుడు లండన్ లో ఉన్నారు. లండన్ లో అక్కడ కార్యక్రమం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వీరిపై ఎలాంటి చర్య తీసుకుంటారో, లేదంటే మరి ఇక్కడ ఉన్న పిసిసి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ వారు చైర్మన్ అయిన మల్లు రవి ఏమన్నా చర్య తీసుకుంటారని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రవి, థ్యాంక్ యూ సుధాకర్.